చూడటానికి విచిత్రంగా ఉన్న వీటి పేరు హతాజోడి. వీటిని మనము చాలా బాగా ఉపయోగించుకుంటే మనకు వీటి వల్ల కలిగే లాభాలు ఒక మాటలో చెప్పలేము. ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే ఆయుర్వేదిక పరంగా కానీ, తాంత్రిక శక్తులలో కానీ, లేకుంటే వశీకరణ శక్తులలో కానీ, వ్యాపారాలకు జరగాలి అనుకుంటే వ్యాపార కౌంటర్లలో పెడితే, ఇంటికి నరదిష్టి రాకుండా ఇంట్లో పూజ గదిలో పెడితే చాలా మంచిది. ఇవి ఎక్కడంటే అక్కడ దొరకవండి. చాలా లోతైన కొండలలో, దట్టమైన అడవులలో, చీకటి ప్రాంతాలలో, ముఖ్యంగా సముద్రాల దగ్గర ఉండే ప్రాంతాలలో మాత్రమే ఇవి దొరుకుతాయి అన్నమాట. వీటిని ఇల్లీగల్గా అనిమల్స్ యొక్క శరీరాలతో కూడా చేస్తారు. అది అలాంటిది కాదు. కానీ ఈ మొక్క చాలా విశేషమైనది, దొరకడం కూడా కష్టమే. కాకపోతే ఈ యొక్క మొక్కని మనం ఇంట్లో పెట్టుకుంటే చండీమాత దేవిగా మనము ఊహించుకోవాలి. అంటే అమ్మ యొక్క రూపంగా మనం ఇంట్లో పూజించుకుంటే చాలా మంచిది. అయితే ఈ మొక్క అనేది ఎలా ఉందో ఇక్కడ చూద్దామండి. ఇక్కడైతే మేము దట్టమైన అడవులకు వెళ్ళి మేమే సేకరించి మా చేతులతో చేసుకొచ్చాము. అయితే మాకు కూడా మా చెట్టు దగ్గర ఉంది, మేము కూడా చేస్తామా అంటే అలా కాదు. ఈ చెట్టుని ఎప్పుడు పడితే అప్పుడు సేకరించకూడదు. కేవలం రవిపుష యోగాలు ఉన్నప్పుడు, అమావాస్య ఉన్నప్పుడు, గురుపుష యోగాలు ఉన్నప్పుడు మాత్రమే వీటిని సేకరించాలి. అయితే మేము అప్పుడే తీసుకుంటాము, చేసేసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చా అంటే అలా కాదు. వీటిని ప్రత్యేకంగా చండీదేవి హోమము చేసి దానిని కుంకుమతో తడిపి ఇంట్లో అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ ఎస్ఆర్సి కలెక్షన్ వాళ్ళు తప్పకుండా మనకు చండీదేవి హోమము చేసి మనకు ప్రత్యేకంగా ఇంటికి పంపిస్తారు. ఇది ఎక్కడ ఉంది అంటే ఖమ్మంలో కొత్త బస్ స్టాండ్ ఎదురుగా శ్రీశ్రీ హోటల్ దగ్గర అయితే ఖమ్మంలో ఉంది. మీరు డైరెక్ట్గా వెళ్ళాలి అనుకుంటే అక్కడికే వెళ్తే కూడా మీకు అన్ని రకాలైనవి దొరుకుతాయి అన్నమాట. లేదు అనుకుంటే మీకు ఇండియా వైజ్ ఎక్కడికి కావాలనుకుంటే కూడా అక్కడికి వాళ్ళు మీకు కొరియర్ చేస్తారు. ఇక్కడ అన్నీ కూడా 100% గ్యారంటీతో ఉంటాయి. చూడండి, ఇక్కడ చండీ హోమం చేస్తున్న విజువల్స్ కూడా ఇక్కడ మా దగ్గర అయితే ఉన్నాయండి. వేద పండితులతో హతాజోడి యొక్క పూజ చేస్తున్నారు. వీటిని మంచిగా ఉపయోగించుకుంటే చాలా మంచిదండి. భార్యాభర్తల మధ్య గొడవలున్నా కూడా, వ్యాపారాలు నష్టపోతున్నా కూడా, ఉద్యోగాలు రాకపోతున్నా కూడా, ఎటువంటివైనా కూడా అన్నీ నెరవేరుతాయన్నమాట. ఇది చాలా విశేషమైనది ఈ యొక్క మొక్క. ఈ యొక్క చండీ హోమాన్ని ఇంట్లో చేసినట్లయితే చాలా ఖర్చుతో కూడుకున్న పది కదండి. వాళ్ళు ఒకేసారి కూర్చొని అన్ని యొక్క మొక్కలని ఒకేసారి పెట్టి పూజ చేసి పంపిస్తారు. మీకు లైవ్లో కూడా చూపిస్తున్నామండి, మీరు నమ్మాల్సిందే. ఈ యొక్క హతాజోడి యొక్క మొక్కల్ని దట్టమైన అడవులలోకి వెళ్ళి, మొన్న అమావాస్య వచ్చింది కదా, ఆ అమావాస్య రోజున, అలాగే గురుపుష యోగం కూడా వచ్చింది కదా, అప్పుడు వెళ్ళి దట్టమైన అడవులలో సేకరించామండి. తప్పకుండా మీకు కావాలనుకుంటే ఇలా ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ హతాజోడి ఉన్న ఇంట్లో కుటుంబ కలహాలు అనేవి రావు, ఆర్థిక సమస్యలు అనేవి రావు, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఇంట్లో ధనాభివృద్ధి అనేది చేకూరుతుంది. అలాగే వశీకరణ శక్తి, మీరు ఏమైనా చెప్తే వినడం, భార్య భర్త మాట వినడం, భర్త భార్య మాట వినడం, అలాంటివన్నీ కూడా జరుగుతాయి. మీకు కావాల్సిన వ్యక్తి మీకు దగ్గరలోనే ఉంటాడు. కాబట్టి ఈ యొక్క హతాజోడిని ఇంట్లో పెట్టుకున్నట్లయితే అప్పుల బాధలు కానీ, కోర్టు సమస్యలు కానీ, లేకపోతే ఇంకా ఏవైనా కూడా అనారోగ్య సమస్యలు కానీ, రాజకీయాల్లో మీరు పైకి రావాలనుకుంటే కానీ ఇలా మీరు హతాజోడిని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. ఈ యొక్క హతాజోడిని మనకు ఎస్ఆర్సి డైమండ్స్ వాళ్ళు తప్పకుండా మంచిగా 100% ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి మొక్కని వాళ్ళు సేకరించి దాన్ని ఎలాగైతే వాడుకోవాలో అలాగే దానిని పూజ చేసి మనకి ఇంటికి పంపిస్తారనమాట. ఒక్కసారి ఈ నెంబర్కి కాల్ చేయండి, మీకు ఇంటికే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ హతాజోడి అనే మొక్క ఇలాగైతే ఉంటుంది. దీనిని మళ్ళీ నీళ్ళల్లో తడిపి దానిని ఆరబెట్టి పూజ చేసి మరీ ఇంటికి పంపిస్తారనమాట. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కాల్ చేయండి. థ్యాంక్ యూ.